అక్కడ ట్రంప్ ఫోన్ చేసి నరేందర్ సరెండర్ అంటే పాకిస్తాన్ మీద యుద్ధం ఆపేస్తారు. क्या कर रहे हो नरेंद्र सरेंडर మన భారత నాది వీరనారైనటువంటి ఇంద్రమ్మగా పాకిస్తాన్ నడుము తిరిగేలా పాకిస్తాన్ రెండు తుండలు చేసింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ దానికి తలైన పాములాగా ఇల్లుగా కొట్టుకుంటుంది పాకిస్తాన్. అటువంటి चिंता नहीं है कि मैं जीवित रहूं या नहीं रहूं, और जब तक मुझमें सांस है तब तक सेवा ही में जाए, और जब मेरी जान जाएगी तो मैं कह सकती हूँ कि एक एक खून का खतरा जितना मेरा है वो एक एक खून एक भारत को जीवित करेगा, भारत को मजबूती देगा. శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ దేశాన్ని ఏలిన మొదటి మహిళా ప్రధానమంత్రి కావడం అది మా పార్టీకే కాదు మనందరికీ గర్వకారణం. ఆమె పాలనలో ఏదైతే సిద్ధాంతాలు ఆమె ముందుకు తీసుకుని వెళ్ళినారో, గరీబీ హటావో ఈ నినాదం ఆమె చేసినంత దాని చేసినంత కృషి ఇంతవరకు రాబోయే కాలంలో ఈ ఎంతమంది ప్రధానమంత్రులు వస్తారో వాళ్ళందరికీ ఒక స్ఫూర్తిదాయకం. ఆమె తెచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో దేశానికి చాలా ప్రగతి వైపు తీసుకెళ్లడమే కాకుండా జనాలలో ముఖ్యంగా పేద ప్రజలలో ఒక ఆశాకిరణంగా ఆ కాలంలో ఉండేది. మళ్ళీ అటువంటి పాలన మనమందరం కోరుకుంటున్నాము. అటువంటి అద్భుతమైన పాలన అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అది కేవలం రాబోయే కాలంలో మన రాహుల్ గాంధీతోనే సాధ్యమని మనం అందరికీ తెలుసు. కాబట్టి మనమందరం కలిసికట్టుగా దేశ ప్రజలు అటువంటి మంచి పాలన, అటువంటి వీరనారి పాలన మనకు కావాలంటే ఎలాగైతే మనం చూసినాం అక్కడ ట్రంప్ ఫోన్ చేసి నరేందర్ సరెండర్ అంటే పాకిస్తాన్ మీద యుద్ధం ఆపేసినారు. అటువంటి భయభ్రాంతులకు గురైన ప్రధానమంత్రులు ఇప్పుడు ఉండడం మనకు చాలా బాధాకరం. అదే విధంగా ఎప్పుడైతే పాకిస్తాన్ ఇండియా మీద కాలు దువ్విందో కార్గిల్ యుద్ధంలో మంచి గుణపాఠం నేర్పించింది మన ఇండియా. అదేవిధంగా మన భారత నాది వీరనారి అయినటువంటి ఇంద్రమ్మ గారు పాకిస్తాన్ నడుము విరిగేలా పాకిస్తాన్ రెండు తుండలు చేసింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగా దానికి తలైన పాములాగా ఇలుగులా కొట్టుకుంటుంది పాకిస్తాన్. అటువంటి గొప్ప కార్యం చేసింది మన ఇందిరాగాంధీ గారు. అటువంటి వీరనారి, అటువంటి గొప్ప నాయకుడు, అటువంటి వీరనారి యొక్క మనోడైనటువంటి గొప్ప నాయకుడు, దేశం కోసం ప్రాణాలైనా అర్పించడానికి ముందుకున్న రాహుల్ గాంధీని మనము గెలిపించుకొని ప్రధానమంత్రిని చేసినట్టయితే ఈ పాకిస్తాన్ గానే కాదు ఇటువంటి ఈ నీచ దేశాలు ఏవైతే ఉన్నాయో మన పొరుగు దేశాలు వాళ్ళందరికీ బుద్ధి చెప్తా దేశాన్ని ప్రగతి వైపు తీసుకుని వెళ్తా చైనాను వెంటేస్తూ ప్రపంచంలోని అన్ని దేశాలను శాసిస్తూ ముందుకెళ్లే కెపాసిటీ, ముందుకెళ్లే అటువంటి శక్తి అదంతా కేవలం రాహుల్ గాంధీ దగ్గరే ఉందని నేను మరీ తెలుసుకుంటూ రాబోయే కాలంలో తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధాని మరియు వైఎస్ షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం.